హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు తోటికోడళ్ళు జోడి. నేనండి మీ చిన్ని తోటికోడల్ని. ఈరోజు రెసిపీ మునగాకు కారప్పొడి. ఈ కారప్పొడి మనకి ఇడ్లీ, దోశ ఇలా టిఫిన్స్లోకైనా లేదు అంటే రైస్లోకైనా, అది కూడా కాదు అనుకుంటే మనం కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. ఎందులోకైనా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక ఈ మునగాకులో మనకి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కంటి చూపు బాగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనకి కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వేరే ఆకుకూరలతో కంపేర్ చేస్తే ఇందులో అన్నీ ఎక్కువగానే ఉంటాయి. ఇవే కాకుండా మనకి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మునగాకు వల్ల. సో ఈ మునగాకుని మనం రోజు తీసుకోవడం వల్ల బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాకుండా డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. సో అలాంటి ఈ మునగాకుని మనం డైలీ తీసుకోవాలి అంటే పొడి అయితే చాలా బెస్ట్ ఆప్షను. ఇందులో ఉండే విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ పొడిని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ముందుగా మునగాకు తెచ్చుకుని బాగా క్లీన్ చేసుకుని దీన్ని ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఈ పొడి మనకి 6 months వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. సో ఎక్కువ తెచ్చుకుని క్వాంటిటీ చేసుకుంటే మనం డైలీ యూస్ చేయొచ్చు. ఇది చెమ్మ మొత్తం ఆరిపోయిన తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా ఆకులు మొత్తం సెపరేట్ చేసుకోవాలి. ఒకవేళ ఎండ ఉంటే కనుక ఎండలో పెట్టుకున్నా కూడా స్పీడ్గా అయిపోతుంది. అంతేకాదు ఈ వర్షాకాలంలో అయితే మనకి ఫ్రెష్ ఆకు అనేది కూడా దొరుకుతుంది. సో తప్పకుండా చేసుకోవడానికి ట్రై చేయండి. నేను తీసుకున్న ఆకు ఈ గిన్నెతో ఒక గిన్నె వచ్చింది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆకు మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఈ ఆకుని ఇలా మధ్య మధ్యలో కలుపుతూనే లో ఫ్లేమ్లోనే స్లోగా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా అవుతుంది ఆకు అనేది. కాకపోతే కొంచెం ఎక్కువ టైం కూడా పడుతుంది. అలాగే మీరు ఆకు కలపకుండా వదిలేసినా కూడా కింద ఉన్న ఆకు మాడిపోతుంది. సో కలుపుతూనే వేపుకోవాలి. అందుకేనండి కాస్త ఓపిక్గా చేసుకుంటే మనకు 6 months వరకు స్టోర్ అయితే ఉంటుంది. చూసారు కదా, మనకి మెల్లిమెల్లిగా ఆకు అనేది కలర్ అయితే చేంజ్ అవుతుంది. ఇది ఇలాగ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం పట్టుకుని చూస్తే క్రిస్పీగా అవ్వాలి. అదే ఎండ ఉంటే ఎండలో పెట్టుకుంటే మీకు ప్రాసెస్ అనేది ఇంకా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు అది అలా క్రిస్పీగా అయిన తర్వాత అది తీసేసి ఇందులోనే ఇందాక మనం తీసుకున్న మునగాకుకి ఒక సగం కరివేపాకు తీసుకున్నాను. ఈ కరివేపాకును కూడా ఇలా లో ఫ్లేమ్లోనే క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకును కూడా ముందు కడిగి ఆరబెట్టి ఆ తర్వాత ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే దగ్గరుండి చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా తీసేసి ఈ ప్యాన్లోనే ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోవాలి. లేదంటే నెయ్యి యూజ్ చేసినా కానీ పొడిన టేస్ట్ అనేది బాగుంటుంది. 2 tablespoons శనగపప్పు, 2 tablespoons మినపప్పు కూడా వేసుకుని శనగపప్పు కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1.5 tablespoons ధనియాలు కూడా వేసుకుని ఇవి మొత్తం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు పొట్టు మినపప్పు లేకపోతే గుళ్ళు మినపప్పు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు తాలింపు మొత్తం తీసేసి అదే ప్యాన్లో 10 నుంచి 15 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. మీరు కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 2 tablespoons జీలకర్ర కూడా వేసుకుని జీలకర్ర ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే 8 నుంచి 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే చింతపండులో చెమ్మ ఉంటుంది, మనకి పొడి అనేది ముద్దగా అవ్వకుండా ఉండడం కోసం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక 4 tablespoons నువ్వులు కూడా వేసుకుని నువ్వులు చిటపట్లాడి త్వరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ నువ్వులు మనకి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు శనగపప్పుని కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోనే ఈ ఎండుమిర్చి నువ్వులు మిశ్రమాన్ని కూడా వేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకుని కరివేపాకుని కూడా ఇందులో వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మొత్తం కూడా మనం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే చేయాలండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని దీన్ని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఆపుకుంటూ ఫైన్గా పౌడర్ చేయండి. సో చూసారు కదా, చాలా ఫైన్గా పర్ఫెక్ట్గా పౌడర్ అనేది వచ్చింది. ఇక్కడ నేను తీసుకున్న ఆకుకి 12 ఎండుమిర్చి వేసాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకుని ఒక గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి 6 months వరకు స్టోర్ ఉంటుంది. సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఈ పౌడర్ ఎవరికి బాగా యూజ్ అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి. సబ్స్క్రైబ్.